హాయ్ ఫ్రెండ్స్, మనతో పాటు ఉన్నారు ప్రముఖ 100% పులిని ఒంటి చేత్తో తరిమి కొట్టినట్టే మంగళం సీని మామ గారు. హాయ్ మామ, బాగుండవు మామ? బాగున్నానరా. ఏ మామ దిగులుగా ఉండవు? ఏం లేదు, జీవాలు మరి అయిపోయిందే. ఎన్ని చనిపోయినాయి మామ? చనిపోయింది ఒక 10-15. 20 మేకలు ఉంటే దాదాపుగా 15 మేకలు అయితే మామ మేకలు చనిపోయినాయి. ఏ పులి మామ మేకల మీదకి దాడి చేసి చనిపోలేదు, లేకపోతే ఇట్లా ఏదన్నా విషపు చెట్లు తిని మేకలు అయితే చనిపోలేదు. ఆ మేకలకి అనేది గాలి అంటారే, గాలి పోసి అంటే అమ్మోరు లాంటిది పోసి ఆ మేకలు అనేది కాళ్ళను కుంటుకుంటా దాదాపుగా 15 మేకలు అయితే చనిపోయినాయి. చాలా విషాదమైనటువంటి సంఘటన ఇది మంగళం సీను మామ గారికి. అతనేమో మంగళం సీను మామ మనకు ఎంతో ఎంటర్టైన్మెంట్ చేశాడు బాగున్నప్పుడు, కానీ ఇప్పుడు అతనైతే దుఃఖాల్లో ఉన్నారు. చాలా ఆర్థిక పరిస్థితి కూడా దిగజారండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఒక మేక ఉంది కదా, అది కుంటుతాందే. చూడండి, అక్కడ ఒక మేక కుంటుతాంది. అట్లా మేకలు అనేది కాళ్ళకు అనేది ఇన్ఫెక్షన్ లాగా, చూడండి కాళ్ళకు అనేది వెళ్ళిపోయింది లోపలికి, కాళ్ళకు అనేది ఇన్ఫెక్షన్లా వచ్చి మొత్తం 15 మేకలు అయితే చనిపోయినాయి. ఇది మనమేం చేయలేము, మనం కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళే. ఆ దేవుడే ఆయన్ని ఏ విధంగా అయినా ఆదుకోవాలి. చూడండి, దాదాపుగా 30 మేకల దాకా ఉండేది, 4 మేకలే ఉన్నాయి. 3 పొట్టెళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్వి, అవి కానీ తోలుకొని వచ్చినాడు. చూడండి, అన్ని మేకలు అయితే కాళ్ళకు కుంటుపడి అనేది చనిపోయినాయి. చూడండి, ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏమమ్మా, ఈ బాధలో ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? ఈ బాధను ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఏం బాధ, అయిపోయింది కథ అయిపోయింది. ఇంట్రెస్టే బాయ్ మేకల మీద. 15 మేకలు అంటే ఎవరికైనా బాధే కదా. దొంగ చేతికి ఇంటికాడ 1 లక్ష రూపాయలు అమ్మేసిందే 1 లక్ష రూపాయలు వచ్చేసి. మనం కానీ ఏం చేయలేం ఫ్రెండ్స్. పాపము ఆయన మధ్యతరగతి కుటుంబము, రోజు రెక్కలు ఆడిస్తేనే డొక్క నిండుతుందనే కాన్సెప్ట్తో ఆయన ఉన్నాడు. మామా తీసుకోమా, ఏదైనా డబ్బులేం కాదు, తీసుకో. అదేం కాదులే, అది తీసుకో. బీడీలు కట్ట అయితే ఇచ్చిన మామకి, అదే ఆర్థిక సాయం కాదు, మామూలుగా ఆయనకు అలవాటు ఉంది కాబట్టి మనం బీడీలు కట్ట అయితే ఇస్తుంటాము. బాగా చెప్పు మామ అందరికి, బాగా చెప్పు అందరికి. బాయ్ రా. బాధగా ఉంది అయితే, ఏం బాధపడద్దు మామ. నెక్స్ట్ టైం అనేది దేవుడు నిన్ను ఖచ్చితంగా సక్సెస్ వైపు దారి చూపుతాడు. బాయ్.